ఎస్బి ఆ సమయం పని చేస్తున్నట్టు మీది ఎవరు లేదండి. అదే పని ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటన చేసింది. మెగా డిఎస్సిని మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సిని రోజులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మెగా డిఎస్సిలో ఆదివాసులకు తీవ్ర అన్యాయం చేసింది. ఏంటి అన్యాయం అంటే, ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు నేను అధికారంలోకి రాగానే ఏజెన్సీలో జీవో నెంబర్ 3 అమలు చేస్తాను, లేదు అనుకుంటే ఆ స్థానంలో మరొక జీవోని తీసుకొచ్చి మీ ఉద్యోగాలు మీకే ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఈరోజు 16,000 పోస్టులు తీశారు. 16,000 పోస్టుల్లో ఏజెన్సీ ప్రాంతానికి 512 పోస్టులు ఇచ్చారు. ఈరోజు ఆదివాసులకి 100% రావాల్సినటువంటి ఉద్యోగాలన్నీ కూడా ఇప్పుడు చెబుతూ ఉన్నారు. ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో అల్లూరు జిల్లాలో చూసుకున్నప్పుడు 512 పోస్టులకి ఆదివాసులకు వచ్చిన 30 పోస్టులు మాత్రం ఆదివాసులకు వచ్చాయి. 482 పోస్టులు ఇతరులకు వచ్చాయి. అంటే ఈరోజు ఈ రంపచోడవరం ఐటీడీఏలో చూసుకున్నప్పుడు 6 ఉద్యోగాలు 12,000 మంది అభ్యర్థులుంటే 6 ఉద్యోగాల మీద పోటీ పడే పరిస్థితి ఈ రోజు వచ్చింది. అట్లానే జనరల్ డిఎస్సిలో ఆదివాసులు పోటీ పడి జాబులు కొట్టే పరిస్థితి లేదు. అందుకు ఏజెన్సీ ప్రాంతాల్లో 100% రిజర్వేషన్ ఉంటే ఈ ప్రాంతానికి ఉద్యోగాలు వస్తాయని మేము చెబుతూ ఉన్నాం. మంత్రి గారు చెబుతున్నారు, పాడేరు వచ్చేటప్పుడు మేము మరొకసారి ఏజెన్సీ డిఎస్సి తీస్తామని చెబుతున్నారు. మీరు ఏజెన్సీ డిఎస్సి తీసినప్పుడు ఎక్కడ ఉద్యోగాలు నింపుతారు? ఈరోజు నింపితే మీరు ఎక్కడ ఉద్యోగాలు నింపుతారని మేము చెబుతూ ఉన్నాం. మీరు ఒకవేళ నింపితే 20-30 ఖాళీ పోస్టులు ఏజెన్సీ డిఎస్సి అని మీరు తీసినప్పుడు ఈరోజు ఉన్నటువంటి 20,000 మంది ఈరోజు 30 పోస్టులతో కొట్టుకోమని చెబుతా ఉన్నారా మీరు అని చెబుతున్నాం. అందుకే మేము చెబుతున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, ఆదివాసీ సంఘాలు 30వ తేదీ డెడ్ లైన్ ఇచ్చాయి. 30వ తేదీలోగా ఏజెన్సీ ప్రాంతం ప్రత్యేకమైనటువంటి జీవో ఇస్తారా, మా పోస్టులు మినహాయింపు ఇస్తారా అనేది తెలుసుకోవాలి. 30వ తేదీ తర్వాత ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మేము హెచ్చరిక చేస్తున్నాం. నా పేరు లోతా రామారావు, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఇవ్వాలి ఏజెన్సీ ప్రాంత ప్రత్యేక డిఎస్సిని, ఇవ్వాలి ఏజెన్సీ ప్రాంత ప్రత్యేక డిఎస్సిని. మా ఉద్యోగాలు మాకే, మా ఉద్యోగాలు మాకే.